సృష్టికి పూర్వమే నేను సూర్యునికి దీన్ని బోధించాను కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు గణపతి? సృష్టికి పూర్వమే విష్ణువుకి చెప్పాను, విష్ణువు సూర్యుడికి చెప్పాడు అని వివరిస్తున్నారు. దీన్ని బట్టి కృష్ణ భక్తులు ఈ మాట ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే విష్ణువు కంటే గణపతి గొప్పవాడా ఏమిటండి అని. నిజానికి ఇక్కడ చెప్తున్న ఆంతర్యం తెలియాలి. మళ్ళీ భేద దృష్టిలోకి వెళ్ళకూడదు. పరమాత్మ సృష్టికి పూర్వం పరమాత్మ మాత్రమే. ఇంతమంది దేవతలుగా లేడు ఆయన. ఆ పరమాత్మ జ్ఞానస్వరూపం. సృష్టి స్థితిలీలు చేసే బ్రహ్మ విష్ణువాదులకి ఆ పరమాత్మ జ్ఞానం వారి యందు ప్రతిఫలించి లేదా వారి ద్వారా లోకంలోకి లభించింది. అది చెప్తున్నారు ఇక్కడ. అందుకు విష్ణువుకి చెప్పాను, సూర్యుడికి చెప్పాను అంటే వాళ్ళు పరమాత్మకు శిష్యులయ్యారని కాదు. పరమాత్మ జ్ఞానము విష్ణువు ద్వారా, సూర్యుని ద్వారా తర్వాత వారందరికీ లభించింది. ఇది చెప్పడం దీని యొక్క ఆంతర్యం. మొత్తానికి బ్రహ్మ విద్య అనేది ఏదో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఒకాన కల్ట్ కాదు. బ్రహ్మ విద్య సనాతనం. అది చెప్తున్నా దీనిలో ఉన్న విషయం. సృష్టికి పూర్వమే ఉంది అంటే దీన్ని బట్టి బ్రహ్మ విద్య అనగా యోగ ధర్మం అనగా హిందూ ధర్మం అని చెప్పబడుతున్న సనాతన ధర్మం సృష్టికి పూర్వమే ఉంది, సృష్టితో పాటు వ్యాపించింది. అందుకే దీని పేరు సనాతనం. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తం సనాతన ధర్మం అంతా ఇదే గీత, ఇదే సారాంశం. అది చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా పరంపరగా వచ్చింది అని ఎప్పుడైతే వివరించాడో, ఏవం పురాతనం యోగం శృతవానసి మన్ముఖాత్ గుహ్యాద్ గుహ్యతరం వేద రహస్యం పరమం శుభం. ఇది అత్యంత రహస్యమై వేదముల యొక్క సారమైన తత్వము నీకు బోధిస్తున్నాను. సృష్టికి పూర్వమే నేను చెప్పిన జ్ఞానం ఇది అని ఎప్పుడైతే గణపతి అన్నాడో అప్పుడు వరేణ్యుడు అడుగుతున్నట్ట, సాంప్రతంచావతీర్ణాసి గర్భతస్త్వం గజానన. స్వామి, నువ్వు ఇప్పుడు పుట్టడం నాకు తెలుసు. ఎందుకంటే వరేణ్యుడు చాలా కాలం గణపతికి తపస్సు చేస్తే ఆ వరేణ్యుడికి కొడుకుగా పుట్టేట్టు గణపతి. ఆ గణపతి బాలదశలోనే వరేణ్యుడికి ఈ గీతను బోధిస్తున్నాడు. అందుకు వరేణ్యుడు గణపతి ఉపాసకుడైనా ఒక పుత్రుడుగా కలగ్గానే ఆయన ఏమనుకున్నాడంటే, నువ్వు పుట్టడం నాకు తెలుసు, అటువంటప్పుడు నువ్వు సృష్టికి పూర్వమే చెప్పానని చెప్తే నేను ఎలా నమ్మనయ్యా అని అడిగాడు. వెంటనే అంటున్నాడు గణపతి, అనేకాని తే జన్మాన్యతీతాని మమాపిచ. ఇది చాలా అద్భుతమైన విషయం. మన హిందూ ధర్మ రహస్యం అంతా ఇక్కడ ఉన్నది. ఇప్పుడు పుట్టాను అంటే ఇప్పుడే నేను మొదలయ్యా అన్న అర్థం కాదయ్యా. ఆ మాటకొస్తే నేనే కాదు, నువ్వు కూడా. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావంటే నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తా నువ్వు. అది కాదు ప్రధానం. ఈ శరీరానికి డేట్ ఆఫ్ బర్త్ అది, నీకు కాదు. అది నీకు నాకు కూడా ఇప్పటికి ఎన్నో పుట్టుకలు జరిగాయి, ఇప్పటికి ఎన్నో మరణాలు జరిగాయి. అయితే నీకు నాకు కించిత్ భేదం ఉంది. నీ పుట్టుకలు నీ మరణాల గురించి నీకు తెలియదు, నాకు అన్నిటి గురించి తెలుసు. అది తేడా. దీన్ని బట్టి నువ్వు నేను ఒకటే అనుకునేవు, నీకు నాకు చాలా భేదం ఉన్నది. ఆత్మ చైతన్య పరంగా నువ్వు నేను ఒకటే, ఉపాధి పరంగా కాదు. ఇది తెలుసుకోవాల్సింది. జీవభావం జీవభావంగానే నీలో ఉన్నది. ఇంకా మత్త ఏవ మహాబాహో జాతా విష్ణాదయస్సురాహ మయ్యేవ చ లయం యాంతి ప్రళయేషు యుగే యుగే. సృష్టికి పూర్వమే ఉన్నావా నువ్వు అడుగుతున్నావే. నా యొక్క ఆదితత్వము అనాదితత్వము అంటే నాకు ఆది మధ్యాంతములు లేవు. నా వలన కలిగిన సృష్టికి ఆది మధ్యాంతములున్నాయి. ఎప్పుడైతే సృష్టి అంటూ జరిగిందో సృష్టి స్థితి లయ మూడు ఉంటాయి. ఆ మూడు ఉన్నప్పుడు నా యొక్క చైతన్యమే సృష్టికారకమైనప్పుడు బ్రహ్మగా, స్థితికారకమైనప్పుడు విష్ణువుగా, లయకారకమైన రుద్రుడుగా చెప్పబడుతున్నది. అనగా ఆ మూడు నేనే. నేనే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడుగా గోచరిస్తున్నాను. ఆ తర్వాత ఈ సృష్టి యందు వివిధ దేవతలుగా గోచరిస్తున్నది నేనే. ఇలాగా బ్రహ్మ విష్ణువాదులు నేనే, సృష్టి నేనే, సృష్టి స్థితి లయలు నేనే. ఇది తెలుసుకో. నా వలనే కలిగి, నా వలనే పెరిగి, నాలోనే లయమవుతున్నది ఈ జగత్తు అని అద్భుతంగా వివరించారు ఇక్కడ స్వామి. కనుకనే అహమేవ పరో బ్రహ్మ మహారుద్రోహమేవచ. నేనే పరబ్రహ్మను, నేనే రుద్రుడను. ఇది తెలుసుకో సుమా. మరి ఇప్పుడు నేను ఈ రూపంతో నీ ముందుకు వచ్చానంటే ఇప్పుడు నీకు తెలుసు ఈ రూపంతో వచ్చినట్టు. ఇప్పటికి ఎన్ని రూపాలతో వచ్చానో నీకు తెలియదు. అనేక రూపాలతో అనేక మార్లు నేను అవతరించాను అంటున్నాడు ఇక్కడ గణపతి. ఉచ్చిద్యాధర్మ నిచయం ధర్మం సంస్థామయామిచ హన్మి దుష్టాంశ్చ దైత్యాంశ్చ నానాలీలాకరో ముదా. నేను అనేక మార్లు ఇలాంటి రూపాలు స్వీకరించి వచ్చాను. అయితే నీ రూపములు కర్మ కొద్దీ నీకు వచ్చాయి, నా రూపములు లీలతో నేను ధరించాను. ఇవి లీలలు అనగా పరమేశ్వర కృత్యములు. నావి లీలలు, మీవి కర్మలు. నేను ఇప్పటికి అనేక మార్లు ఈ లోక నిర్వహణలో భాగంగా ధర్మ ప్రతిష్టాపనకై అధర్మ నాశనానికై అవతరించి లీలలు ఆచరించాను. ఇవి నా యొక్క అవతారములు, లీలలు అన్నారు. అందుకే నావి అవతారములు, మీవి జన్మలు. ఇది తెలుసుకోవాల్సింది. భగవంతుడి జన్మ అంటే అవతారం, మన జన్మ అంటే జన్మయే. ఇది తెలుసుకోవలసిన ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ
సనాతన ధర్మంలో ప్రధానమైన అవతార తత్వాన్ని చెప్తున్నాడు. ఇదే విషయం మనకు భగవద్గీతలో కనబడుతున్నది. అయితే కృష్ణుడు చెప్పింది గణపతి చెప్పింది ఒక్కటేనా అంటే ఒక్కటే. దీన్ని బట్టి కృష్ణుడు గణపతి కూడా ఒక్కటే. అందుకే శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని చెప్తూ ఉన్నాం కదా. అందుకే ఇక్కడ గణపతికి అవతారాలు ఉన్నాయి, విష్ణువుకి అవతారాలు ఉన్నాయి. మొత్తానికి భగవంతుడు లోకంలో ధర్మోద్ధరణకు అవతరిస్తాడు. ఇది గొప్ప భరోసా. ఏ రూపం ధరించి ఏ లీల చేస్తాడో ఆయనకే తెలియాలి. అయితే మనకి ఆయన యొక్క రూపములు లీలలు శాస్త్రముల ద్వారా ఋషులు చెప్పారు. ఆ లీలల్ని ఆ రూపాలని మననం చేసుకుని తరించిపోతాం మనం. ఇది తెలుసుకోవాల్సింది. కనుక అవతారములు మనల్ని తరింపజేయడానికి. అయితే ఒక అవతారం ఆ కాలంలో ఉన్న వారిని తరింపజేస్తున్నది. తర్వాతి కాలంలో వారు అవతారాన్ని స్మరించి తరించిపోతారు. అందుకే అవతారములు సర్వకాలాలకి పనికొస్తున్నాయి. ఏనాడో రాముడు అవతరించాడు, రావణ సంహారం చేశాడు, లోకరక్షణ చేశాడు. ఈనాటికి రాముని స్మరించే వాళ్ళు తరించిపోతూనే ఉన్నారు. అందుకే అవతారములు సర్వకాలముల్లో వారిని తరింపజేస్తూనే ఉన్నాయి. అలా అవతారాల్లో నేను చేసినటువంటి తత్తత్కర్మచ వీర్యంచ మమ రూపం సమాసతః త్యక్వాహం మమతా బుద్ధిం న పునర్భూస్సజాయతే. తత్తత్కర్మచ వీర్యంచ, ఆయా అవతార కాలాల్లో నేను చేసిన లీలలు, నేను చూపించిన అద్భుతాలు, వీటిని సమాసతః సమగ్రముగా తెలుసుకుని ఎవరైతే ఉపాసిస్తున్నారో వారి క్రమంగా మమత్వ బుద్ధి పోతుంది. అంటే నేను నాది అని అహంకారాలు పోయి మళ్ళీ వాడి పుట్టని స్థితికి అనగా మోక్షానికి చేరుకుంటాడు సుమా. అందుకే నా పుట్టుకలను ధ్యానిస్తే మరి పుట్టవు, ఇది చెప్తున్నాడు ఇక్కడ. భగవంతుడి యొక్క లీలను స్మరించే వాళ్ళు మళ్ళీ జన్మ పరంపరలో పడరు. అందుకే భగవానుడు యొక్క ఆవిర్భావములు మనల్ని తరింపజేయడానికి ఇది వివరిస్తూ తర్వాత వివరిస్తున్నాడు. అందుకే నేను ప్రధానమే సర్వమునకు మూలమైన వాడిని తెలుసుకో. ఆ నేను అనే తత్వం సర్వవ్యాపకమై ఉన్నది. ఇదే సర్వదేవతలుగా సర్వలోకములుగా సర్వజీవులుగా వ్యక్తమవుతున్నది ఈ నేనుయే. ఆ నేనుని నా అవతారాదుల ద్వారా ధ్యానించినప్పుడు క్రమక్రమంగా నీకు అహంకార మమకారములు కరిగి ఆ నేను తత్వాన్ని గ్రహిస్తావు అని వివరిస్తూ ఆ జ్ఞానాన్ని గ్రహించడమే ప్రధానమైన విషయం సుమ. ఎన్నో యజ్ఞాలు శాస్త్రాల్లో చెప్పారు. ప్రాణాయామం ఒక యజ్ఞము, అదేవిధంగా జపం మరొక యజ్ఞము, హోమాదులు మరొక యజ్ఞం, ద్రవ్యత్యాగం మరొక యజ్ఞం. ద్రవ్యత్యాగం అంటే దానం కావచ్చు, దేవతలకు ద్రవ్యములు సమర్పించడం కావచ్చు. ఇవన్నీ యజ్ఞములే, ఇవన్నీ గొప్పవే. ఎందుకంటే పావనాని మనీషిణః, ఇవి చిత్తాన్ని శుద్ధి చేస్తాయి గనక, పవిత్రము లేనివి గనక, పాపము లేనివి గనక, పాపం లేకుండా చేస్తాయి గనక యజ్ఞములన్నీ గొప్పవే. కానీ ఇన్ని యజ్ఞాల కంటే గొప్ప యజ్ఞం ఒకటి ఉంది సుమా. సర్వేషాం భూప యజ్ఞానాం జ్ఞానయజ్ఞం పరోమతః అఖిలం లీయతే కర్మ జ్ఞానే మోక్షస్య సాధనే. అన్నిటికంటే గొప్ప యజ్ఞం ఏదై అంటే జ్ఞానయజ్ఞము గొప్పది. అందుకే జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము అని అన్నమయ్య కీర్తనలో చెప్తున్నారు ఇక్కడ. అది జ్ఞానయజ్ఞం చాలా గొప్పది. ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి? జ్ఞానం అనగా పరబ్రహ్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి, ఆత్మ అంటే ఏమిటో స్పష్టముగా తెలుసుకుని, అనాత్మలంటే ఏమిటో కూడా తెలుసుకుని అనాత్మల్ని విడిచి ఆత్మయందు నిలిచే ప్రయత్నమే జ్ఞానయోగం అనగా. మిగిలిన కర్మయోగములన్నీ దాని సహకారి మాత్రమే. అందుకే జ్ఞానయోగం చాలా గొప్పది. జ్ఞానయోగం ఎలా లభిస్తుంది? తజ్ఞేయం పురుష వ్యాఘ్ర ప్రశ్నేన నతితసతాం శుశ్రూషయా వదిష్యంతి సంతస్తత్వ విశారదాహ. జ్ఞానం కావాలంటే తత్వవేత్తలైన సత్పురుషుల్ని ఆశ్రయించాలి. ఆశ్రయించి వారి పాదాలపై పడి వారి సేవ చేయాలి. శుశ్రూషయా, శుశ్రూష చెయ్యాలి అన్నారు. శుశ్రూష అంటే ఏమిటి? శుశ్రూష అంటే సేవ అని మాత్రమే అర్థం కాదు. శుశ్రూష అంటే శ్రోతుం ఇచ్ఛా శుశ్రూష. జ్ఞానులైన మహాత్ముల వద్దకు వెళ్ళి వాళ్ళు చెప్పేది వినాలి అనే తపన ఉండాలండి. వాళ్ళు చెప్పే ప్రతి అక్షరం ఆణిముత్యంలా పట్టుకోవాలి. అంతేగాని ఆయన ఏదో ప్రారంభిస్తాడు, ఈయనేదో తనకు కొన్ని వింటాడు కొన్ని వదిలేస్తాడంటే లాభం లేదు. అది తెరచుకున్న ముత్యపు చిప్పలా హృదయాన్ని పట్టుకుని గురుముఖతః వచ్చే ప్రతి వాక్యాన్ని పట్టుకోగలగాలి. లోపల మథనం చేసుకుని ముత్యంగా మార్చుకోవాలి. అందుకే ఇదే మాట తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. ఆ మాటని ఇక్కడ గణేశ గీతలో ఈ స్వామి చెప్తున్నాడు. తజ్ఞేయం పురుష వ్యాఘ్ర ప్రశ్నేన నతితసతాం. పరిప్రశ్నతో నతుడవై, నతుడు అంటే నమస్కరించాలి. నమస్కరించడం అంటే అహంకారాన్ని వదులుట. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అహంకారాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి పరిప్రశ్న, జ్ఞానం కావాలనే తపనతో ఆశ్రయించి అడగాలి. అప్పుడు
తత్వవేత్తలైన మహాత్ములు ఉపదేశిస్తారు. వారు ఉపదేశించిన దాన్ని నువ్వు నిత్యం శ్రవణం ద్వారా మననం ద్వారా లోపల నిలుపుకోవాలి. ఇది జ్ఞానయోగం అంటే ఏమిటో వివరించాడు ఇక్కడ. జ్ఞానయోగం అనగా ఇది నానా సంఘాన్ జనకుర్వన్నైకం సాధు సమాగమం. ఇక్కడి నుంచి వివరిస్తున్నాడు. సత్పురుషులను ఆశ్రయించాలి అన్నాడు గనక మానవుడు ప్రయత్నపూర్వకంగా సాధించవలసింది సత్సాంగత్యము అనగా భగవద్ జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని, పరమార్థ జ్ఞానాన్ని ఎవడు చెప్తాడో వాడు మాత్రమే సత్పురుషుడు. అతడితో సాంగత్యం సత్సాంగత్యం. అదే ఈ జీవితంలో సారము, మిగిలినంతా నిస్సారము. కనుక మానవుడిగా పుట్టినవాడు తరించడానికి ఇప్పుడు ఈ కర్మ గురించి కానీ భక్తి గురించి కానీ దేని గురించి కానైనా తెలిసిన వాడి ద్వారా తెలుసుకోవాలి. తెలిసినవాడు అంటే సాధన చేసేవాడు, అనుభవించేవాడు, వాడు తెలిసినవాడు. అంతేగాని పుస్తకాలు చదివి చిలక పలుకులు వల్లించేవాడు కాదు. అలాంటి సత్పురుషులను ఆశ్రయించు. అందుకే మానవుడు ప్రయత్నపూర్వకంగా సత్సాంగత్యాన్ని సాధించాలి, దానికోసం తప్పించాలి. ఒక్క సత్పురుషుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉండాలి, వాళ్ళ కోసం అన్వేషించాలి. అది చేయవయ్యా. ఎంతో యోగం ఉంటే గాని సత్పురుషుడితో సాంగత్యం దొరకదు సుమా. అందుకు నానా సంఘా జనకుర్వన్. మానవుడికి అనేక సంఘాలు ఉంటాయి కానీ సాధు సంఘం దొరకడం లేదయ్యా. సాధు సంఘం కోసం ప్రయత్నించడం లేదు. అన్ని సంఘాలు ఏర్పరచుకుంటున్నాం, సాధు సంఘం లేదు. ఒక్క సాధు సంఘం ఏర్పడిందా మరి నీకు బంధనము లేదు. ఇదే మాట నారదుల వారు చెప్తున్నారు. తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం. సత్సంగత్యాన్ని ఒక్కటి సాధించు, మిగిలినవన్నీ దాని మటుకు అదే వస్తాయి అని వివరిస్తున్నాడు. ఈ విధంగా జ్ఞానయోగంలో సత్సాంగత్యం యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తున్న గణపతికి నమస్కరిస్తూ సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,90,096. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నంబర్ 9010222333.